అండి అవిసె గింజలు 2 గ్లాస్ ఎత్తుకున్నాను. ఇది వేపుకునేటప్పుడు అరోమా అనేది బయటకు వస్తుంది, అప్పుడు వేగిందని అర్థం. అదే గ్లాస్లో 1 గ్లాస్ నువ్వులన్నీ వేపుకోవాలి. ఇంకొక పక్క పల్లీలు ఒక 1 గ్లాస్ వేపుకున్నాను. ఇదంతా చల్లారనివ్వాలి. అదే బాండులో గీ యాడ్ చేసుకొని బాదం జీడిపప్పు వేపుకోవాలి. పల్లీలు అనేది పొట్టు అనేది తీసుకోవాలి గాయ్స్. చల్లారిన తర్వాత 2 గ్లాస్ బెల్లానికి అయితే 1 గ్లాస్ వాటర్ అనేది యాడ్ చేసుకున్నాను. బెల్లం కరిగిన తర్వాత ఇలాగ ఫిల్టర్ చేసుకోవాలి. ఇప్పుడు చల్లారిన మిక్సమాలు అన్నీ తనిగా మనం గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసేటప్పుడు 3 ఇలాచి అయితే యాడ్ చేసుకున్నాను. బెల్లం పావు ఇలా వచ్చిన తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న మిక్సరమాలంతా కలిపి లడ్డు అనేది ప్రిపేర్ చేయవచ్చు. ఇది గట్టి పడితే ఒకవేళ కాచి చల్లారిన పాలని యాడ్ చేసుకుంటే మనకి లడ్డు అనేది బాగా వస్తుంది. ఇది స్టోర్ చేసి పెట్టుకొని ఒక 2 మంత్ కూడా తినవచ్చు. చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. బాయ్ గాయ్.